భారత్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్తారు సార్. దీని ప్రభావము ఏమిటి అంటే మీకు ఈ సార్ అనబడే ఈ ప్రాజెక్ట్ ఉంది చూసారా, ఇది మన దేశం యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా? మీరు ఆలోచించారు అనుకోండి. మొన్నటికి మొన్న ఈ ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఈయన వెళ్ళి మోదీ గారిని అమిత్ షా గారిని కలుస్తున్నాడు. 1 గంట సేపు హై లెవెల్ మీటింగ్. ఏంటండి అవుట్పుట్ అంటే చూడండి ఎంత గమ్మత్తుగా ఉందంటే 2,89,00,000 మంది పేర్లను వీళ్ళు అన్లిస్ట్ చేస్తున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ అన్నారు అనుకోండి, ఒక యునైటెడ్ కింగ్డమ్కి సమానమైన రాష్ట్రం అండి. అది దేశము, ఇది రాష్ట్రం. అలాంటిది ఉత్తరప్రదేశ్ అనేది భారత్ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దానికి ఒక చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ బీజేపీయా, కాంగ్రెసా, సమాజ్వాదీ పార్టీయా మనకు అక్కర్లేదండి. కానీ యూపీ అన్నప్పుడు మీకు ఇండియా యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక రాష్ట్రం. మరి ఇక్కడ 2,89,00,000 మంది. సో వీళ్ళందరినీ అన్లిస్ట్ చేయడంలో అర్థం ఏమిటి? ఇవాళ వచ్చే వార్తలు ఏంటంటే 5 లక్షల మంది మీకు కనిపించకుండా అంటే ఎటో పారిపోయారు. సో మరి వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఒక ఏరియాలో అండి మీకు చెత్త, మీకు ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకుపోయి ఉంది. సో మీరు నేను వెళ్ళి ఆ చెత్తను క్లియర్ చేస్తున్నప్పుడు లోకల్గా ఉండే ప్రజలు వచ్చి ఇది మీరు చెయ్యకూడదు, ఈ చెత్త మాది, ఈ చెత్తను మీరు ఎలా క్లియర్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళు చెయ్యరు, మిమ్మల్ని చెయ్యనివ్వరు, ఆ చెత్త అలాగే ఉండాలి అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇది మీకు ఎలా కనిపిస్తుంది? సో ఇందులో ఉండే లాజిక్ ఏంటి, కామన్ సెన్స్ ఏంటి, అసలు వాళ్ళ స్వార్థం ఏమిటి ఆలోచించాలి కదా. ఏమండి మన పని ఏంటి? చెత్తను క్లియర్ చేయడమే, క్లీనైజింగ్ ద ఎంటైర్ సొసైటీ, అవునా? ఆ పని చెయ్యనివ్వకుండా కొంతమంది ఆపుతున్నారు అనుకోండి, ఇది మంచా చెడా ఆలోచించండి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అంటే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అని ఏమంటాడు? ఇది చెయ్యకూడదు, సార్ అనే స్కీమ్ ఇక్కడ జరగకూడదు, దీని వలన చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మళ్ళీ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఈ సార్కి సంబంధించిన మీకు ఈ బూత్ లెవెల్ అధికారులు పలానా ప్రాంతాల్లోకి వెళ్ళనే కూడదు, వాళ్ళ మీద దాడులు చేసి హింసకు పాల్పడి వాళ్ళని తరిమి వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. ఇంతంతమంది పేర్లు మీరు తీసేస్తే ఎలాగా? సింపుల్ అండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈ పని చేపట్టారు కదా, అక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, ఇలాగా కుప్పలు తెప్పలుగా పార్టీలు ఉన్నాయి. మరి వీళ్ళు సార్ స్కీమ్ అనేది అందరికీ కలిపే కదా, ఎలక్షన్ కమిషన్ చేపట్టే స్కీమ్ కదా. సో ఎవరు జెన్యూన్ ఓటర్స్, ఎవరు డూప్లికేట్ ఓటర్స్, మీకు ఇది ఎలా ఉంటుందంటే 46,23,000 మంది చనిపోయారు. కానీ ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ ప్రాణం పోసుకుంటారు. వీళ్ళ ఆత్మలు వచ్చి ఓటింగ్ వేసి తరువాత మళ్ళీ వీళ్ళు చనిపోతారు. బాగుందా? అంటే వీళ్ళకి ఆధార్లు ఉంటాయి, ఓటర్ ఐడీలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఒక్క బీజేపీ క్యాంపెయినా, నేను బీజేపీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. అక్కడ ఉన్నవాడు ఎవరికైనా కూడా ఓటింగ్ వెయ్యొచ్చు కదా, కాంగ్రెస్కి వెయ్యొచ్చు, సమాజ్వాదీ పార్టీకి వెయ్యొచ్చు, బీజేపీకైనా వెయ్యొచ్చు. ఇక్కడ ఏం కావాలి? దేశము, దేశ భవిష్యత్తులో ఈ ఓటర్స్ అనేవాళ్ళు ప్రాపర్గా ఉండాలి. లేకపోతే రేపు ప్రపంచం ఏమంటుంది? అంతా బోగస్ ఓట్స్ అండి, వాడు ఇక్కడ ఓటింగ్ వేస్తాడు, అక్కడ ఓటింగ్ వేస్తాడు. ఇప్పుడు మీరు సిటీస్ చూసుకోవాలి, హైదరాబాదు మహానగరం, ఇక్కడ ఎంతోమంది వలసదారులు వస్తారు, చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళకి ఓటర్స్ లిస్టులో పేరు ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ గ్రామంలో కూడా ఉంటుంది. సో ఇలా ఉండకూడదు కదా. అంటే వాళ్ళు లోకల్గా ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళకి ఒక ఓటు బ్యాంక్ ఉంటుందండి. మన అందరము కలిసి పలానా కాంగ్రెస్కే ఓటు వెయ్యాలి, లేదా మనము తెలంగాణ రాష్ట్ర సమితికే వెయ్యాలి, లేదా బీజేపీ, ఇలాగా. అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారంగా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక సర్పంచ్ ఉన్నారు, ఆ గ్రామములో
ఎంతమంది పాపులేషన్, మీకు ఒక్కొక్క ఇంటిలో ఎంతమంది ఉంటారు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది, అలాగే ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది, ఇన్ని గమనిస్తారు కదండి. సో ఒకళ్ళు వెళ్ళినా ఒకళ్ళు కొత్తగా వచ్చినా వీళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఏ పార్టీ చెప్పండి. అలా కాదు కదా, ఆ టైంలో వాళ్ళు ఒక పార్టీని ఎంచుకుంటారు, ఎంచుకొని వెళ్ళి ఓటింగ్ వేస్తారు. ఇది నిజం. ఇలా జరుగుతుందా? లేదు. భారత్లో ఇలాంటిది లేనే లేదు. ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ 5 లక్షల మంది ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయారండి. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి వాళ్ళు ఏ బంగ్లాదేశ్లోకో పాకిస్తాన్లోకో వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఎవరు? డూప్లికేట్ ఓటర్స్. అంటే వీళ్ళు ఏదో పని మీద భారత్లోకి వచ్చి, అంటే ఎలక్షన్ టైంలో వీళ్ళని పిలిపించారు, వీళ్ళకు డూప్లికేట్ ఆధార్లు, డూప్లికేట్ ఓటర్స్ ఐడీస్ ఇచ్చారు, ఓట్లు వేశారు, మేము ఉండిపోతామంటే ఉండండి, రేపైనా మళ్ళీ అవసరం కదా. మరి చనిపోయిన వాళ్ళు ఏంటి? ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ అంటున్నామండి, మీకు ఆ 70 ఎకరాల భూమి కొంటున్నప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరిది అంటే చనిపోయిన వ్యక్తిది. చనిపోయిన వాడు ఎలాగండి వచ్చి సంతకాలు పెడతాడు, చనిపోయిన వాడు ఎలాగండి వచ్చి ఓట్లు వేస్తాడు? ఇలాగా ఉత్తరప్రదేశ్లో, ఎందుకు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నామంటే మన దేశంలో అతిపెద్ద రాష్ట్రము, హయ్యెస్ట్ పాపులేషన్, అలాగే ఉత్తరప్రదేశే మీకు ఢిల్లీ సర్కార్ను డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్క ప్రధానమంత్రి యూపీ నుంచే వస్తారు. అలాంటిది అక్కడ ఈ స్పెషల్ డ్రైవ్లో మీరు చూసారు అనుకోండి, లక్నోలో ఏకంగా 14 లక్షల మంది పేర్లను తీసేశారు. అంటే ఈ నగరాలలో వచ్చేవాళ్ళు మీకు జెన్యూన్ వాళ్ళు కారు, డూప్లికేట్ ఓటర్స్. మరి వీళ్ళు ఓటింగ్ వేస్తున్నప్పుడు బీజేపీకైనా వెయ్యొచ్చు, కాంగ్రెస్కైనా వెయ్యొచ్చు, లేదా మీకు ఎస్పీ వీళ్ళకైనా వెయ్యొచ్చు కదా, ఎవరికైనా వెయ్యొచ్చు. కానీ వీళ్ళు జెన్యూనా? ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది? వీళ్ళు మోదీ సర్కార్ ఇదేదో మొదలుపెట్టారు, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది, అందుకే వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్నారు, ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా న్యూట్రల్ అండి. సో ఇక్కడ దేశంలో కూడా మీకు స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఈ బీజేపీ పాలన నచ్చలేదు, ఏం చేస్తారు? మీకున్న ఆప్షన్ ఏదో అదే కదా ఎంచుకుంటారు. సో ప్రజలకు అవకాశం ఉంటుంది కదా, డెమోక్రటిక్ ప్రాసెస్లో మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేయొచ్చు. కానీ వేసే మీరు ఫేక్ ఓటర్గా ఉండకూడదు, మీ చేతిలో ఫేక్ ఆధార్, ఫేక్ ఓటర్ ఐడి ఉండకూడదు. అదే అందరూ కోరుకోవాలి. ఇది ఏ పార్టీ, ఎవరు రూలింగ్, ఎవరు అపోజిట్ మనకు అనవసరం అండి. సో అలాంటి ఒక డ్రైవ్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేపట్టారు అంటే మీకు చనిపోయిన వాళ్ళే 40 లక్షల మందికి పైగా ఒక్క యూపీ రాష్ట్రంలో ఉన్నారు అంటే దీన్ని ఏమనాలి? వీళ్ళు ఎన్నిసార్లు ఇలాగ వీళ్ళ ఆత్మలు వచ్చి ఎన్నిసార్లు ఇలా ఓట్లు వేసి తిరిగి వెళ్ళిపోయి ఉంటాయి? ఆలోచిస్తేనే మన దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది. ఇవాళ ఇంత పెద్ద రిఫార్మేషన్ తీసుకొస్తున్నారు అంటే ఎవరికైనా ఇది సమానమే కదా, అందరికీ అప్లై అవుతుంది కదా. జెన్యూన్గా ఎవరున్నారు, ఫేక్ ఓటర్స్ ఎవరు, డూప్లికేట్ ఓటర్స్ ఎవరు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము కదా. ఎందుకు? ద డిసైడింగ్ స్టేట్, మీ భవిష్యత్తు అనేది ఉత్తరప్రదేశ్ చేతిలో ఉంటుంది. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి ఇన్ని కోట్ల మంది పేర్లను మేము తీసేసామండి, ఇవాళ సర్వము క్లియర్గా ఉంది, ప్రజల ఇష్టము, వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారో ఎంచుకునే అధికారం వాళ్ళకి ఇవ్వబడుతుంది, మనము చేసింది కరెక్టేనా అని చెప్పి మోదీ ఇలాంటి వాళ్ళని అడిగితే ఆయన ఏం చెప్తాడు? అవును, బీహార్లో చూసాము, ఇలాగే జరిగింది కదా, ఫేక్ ఓటర్స్ పేర్లన్నీ తీసి పడేసాము, ఫైనల్గా వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. అంటే ఏంటి? జెన్యూన్గా ఎవరిని ఎంచుకోవాలో ప్రజలకు తెలుసు. కానీ యూపీలో జరిగిన ఈ మిరాకిల్ మాత్రము నాకైతే అంటే 2,89,00,000 అంటే బిగ్ ఫిగర్ కదండి. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.